హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై క్లాస్. ఈ రోజు వీడియోలో వచ్చేసి మనము ఎకనామిక్స్ లో ఫస్ట్ టాపిక్ డెవలప్మెంట్, ఫస్ట్ చాప్టర్ డెవలప్మెంట్ లెసన్ ఫస్ట్ ఓవర్ వ్యూ చూద్దాము. అంటే ఎంటైర్ లెసన్ లో మనం ఈ రోజు ఏం తెలుసుకోబోతున్నాం, ఈ లెసన్ ద్వారా మనం ఏం నేర్చుకోబోతున్నాం చూద్దాం. ఫస్ట్ వచ్చేసి డెవలప్మెంట్ గురించి ఉంటుంది. ఇంట్రడక్షన్, వాట్ ఈస్ డెవలప్మెంట్, అసలు డెవలప్మెంట్ డిఫరెంట్ పీపుల్స్ లో ఎలా ఉంటుంది, వాట్ డెవలప్మెంట్ ప్రామిసెస్ డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ గోల్స్. ప్రతి ఇండివిజువల్ కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గోల్స్ ఉంటాయి. వాళ్ళ యొక్క క్యాపబిలిటీస్ ని బేస్ చేసుకొని గోల్స్ అనేవి ఎలా మారుతాయో చూస్తాము. అండ్ సెకండ్ టాపిక్ వచ్చేసి ఇన్కమ్ అండ్ అదర్ గోల్స్. ఇన్కమ్ అండ్ అదర్ గోల్స్ అంటే ఇన్కమ్ అనేది మనలో ఎలా డెవలప్ అవుతూ వచ్చింది, పీపుల్ లో ఎలా డెవలప్ అవుతూ వచ్చింది, అండ్ అది పెంచుకోవడం కోసం వాళ్ళకున్న డిఫరెంట్ గోల్స్ ఏంటి. అండ్ నేషనల్ డెవలప్మెంట్ అంటే మనం ఇక్కడ వచ్చేసి డెవలప్మెంట్ ఇండివిజువల్ గానే కాకుండా కంట్రీ వైడ్ గా డెవలప్మెంట్ అనేది ఎలా వచ్చింది. లైక్ ఇప్పుడు డెవలప్మెంట్ అనేది ఓన్లీ ఇండివిజువల్ గా కాకుండా కంట్రీలో మనం దాన్ని ఎలా మెజర్ చేయొచ్చు. అంటే ఎలా మెజర్ చేస్తాం, ఒక కంట్రీ డెవలప్ అయిందా అవ్వలేదా అనేది ఎలా మెజర్ చేస్తాం మనం, వేరే ఒక కంట్రీ తోటి కంపేర్ చేసుకుంటేనే కదా. సో డిఫరెంట్ కంట్రీస్ తో కానీ స్టేట్స్ తో కానీ ఎలా కంపేర్ చేస్తాం అంటే దేని బేస్ చేసుకొని. ఇప్పుడు మన ఇండియా అనేది డెవలపింగ్ కంట్రీయా, డెవలప్డ్ కంట్రీయా అండ్ అండర్ డెవలప్డ్ లో ఉందా. సో ఇది ఎలా కంపేర్ చేస్తామంటే వేరే కంట్రీ తోటి కంపేర్ చేసుకున్నప్పుడే కదా. సో దాన్ని ఏ పారామీటర్స్ యూజ్ చేసుకొని డెవలప్ చేస్తాం అంటే కంపేర్ చేస్తాము అనేది చూస్తాం. అండ్ నెక్స్ట్ సస్టైనబుల్ డెవలప్మెంట్, ఇన్కమ్ అండ్ అదర్ క్రైటీరియా. ఇన్కమ్ అండ్ అదర్ క్రైటీరియాస్, ఒక్క ఇన్కమ్ తోనే మనం కంపేర్ చేస్తామా, ఇంకే క్రైటీరియాస్ ని మనము తీసుకొని కన్సిడర్ చేసి మన యొక్క కంట్రీ అనేది డెవలప్ అయిందా లేదా అని చెక్ చేస్తాం. నెక్స్ట్ పబ్లిక్ ఫెసిలిటీస్ ఏ విధంగా డెవలప్ అయ్యాయి, పబ్లిక్ ఫెసిలిటీస్ ఏ విధంగా గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది అని చూస్తాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి సస్టైనబిలిటీ ఆఫ్ డెవలప్మెంట్. అయిన డెవలప్మెంట్ అనేది ఎంత కాలం వరకు సస్టైనబుల్ అవుతుంది అండ్ దాని యొక్క సస్టైనబిలిటీ ఎలా ఉంది అనేది సస్టైనబిలిటీ ఆఫ్ డెవలప్మెంట్. ఈ టాపిక్స్ మనం ఈ లెసన్ లో చూడబోతున్నాం. అండ్ ఫస్ట్ టాపిక్ వచ్చేసి వాట్ డెవలప్మెంట్ ప్రామిసెస్ అండ్ డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ కేటగిరీస్, డిఫరెంట్ పర్సన్స్ అన్నమాట. డిఫరెంట్ పర్సన్స్ అంటే ఏంటి, ఒక్కొక్క ఇండివిజువల్ కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గోల్స్ ఉంటాయి. ఫర్ సపోజ్ మీరు ఇప్పుడు 10th క్లాస్ స్టూడెంట్స్ గా మీకు ఎలాంటి గోల్స్ ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ కి వచ్చేసి 500 క్రాస్ చేయాలి, ఇంకొక స్టూడెంట్ కి వచ్చేసి 550 క్రాస్ చేయాలి, ఇంకో స్టూడెంట్ కి వచ్చి అసలు నేను పాస్ అయితే చాలు అని, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గోల్స్ ఉంటాయి. ఎందుకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గోల్స్ ఉన్నాయి, ఎందుకు ప్రతి ఒక్కళ్ళు నేను ఫస్టే రావాలి అని కోరుకోవట్లేదు, లేకపోతే నేను మండలం ఫస్ట్ రావాలి లేదా డిస్ట్రిక్ట్ ఫస్ట్ రావాలి అనుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళ యొక్క క్యాపబిలిటీస్ ని బేస్ చేసుకొని వాళ్ళ గోల్స్ అనేవి మారుతాయి. ఒక స్టూడెంట్ బాగా చదవగలుగుతాడు, ఒక స్టూడెంట్ నార్మల్ గా చదవగలుగుతాడు. సో వాళ్ళ యొక్క క్యాపబిలిటీని బేస్ చేసుకొని నేను పాస్ అయితే చాలు అని కొంతమంది, నేను ఫస్ట్ రావాలి అని కొంతమంది, వాళ్ళ యొక్క క్యాపబిలిటీస్ ని బేస్ చేసుకొని వాళ్ళ గోల్స్ ని పెట్టుకుంటారు. అలా డెవలప్మెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కేటగిరీస్ వైజ్ గా మనకి డెవలప్మెంట్ అనేది చేంజ్ అవుతుంది, అది తెలిసిన విషయమే. అసలు డెవలప్మెంట్ అంటే ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడియా ఆఫ్ డెవలప్మెంట్ ఆర్ ప్రోగ్రెస్ హ్యావ్ ఆల్వేస్ బీన్ విత్ అస్. అంటే మనతో పాటు ఎప్పుడు ఐడియా ఆఫ్ డెవలప్మెంట్ గానీ ప్రోగ్రెస్ అనేది కానీ ఎప్పుడు ఉంటుంది అని అంటున్నాడు ఆథర్. ఎందుకు అంటున్నారు, బికాస్ ఇప్పుడు మన హ్యూమన్ సివిలైజేషన్ స్టార్ట్ అయినప్పటికి ఇప్పటికి ఒకేలాగా ఉన్నామా మనం, లేం కదా. సో అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ వచ్చింది. ఆ డిఫరెన్స్ అనేది ఎలా వచ్చింది, ఎందువల్ల వచ్చింది, అండ్ దాని యొక్క చేంజెస్ కావడానికి రీజన్స్ ఏంటి. లైక్ ఫర్ సపోజ్ ఇప్పుడు మనం ఏన్షియంట్ డేస్ లో ఉన్నప్పుడు మన అగ్రికల్చర్ ఎలా డెవలప్ అయింది. ఇప్పుడు ఆ అగ్రికల్చర్, ఇప్పుడు ఒక రైతు ఉన్నాడు, ఆ రైతు పంటను పండించాడు. పంటను పండించినప్పుడు అప్పుడు ఓల్డెన్ డేస్ లో ఉన్న సిచ్యువేషన్ ప్రకారం వాళ్ళ యొక్క పంటని వాళ్ళు మాత్రమే తినడానికి ఉంచుకునేవాళ్ళు. కానీ పంట ఎక్కువ దిగుబడి వచ్చినా కొద్దీ ఏమైంది, ఎలాంటి మార్పు వచ్చింది, ఆ పంటను తీసుకెళ్లి వేరే చోట అమ్మితే వాళ్ళకి డబ్బులు వస్తాయి కదా, లేదా దానికి బదులుగా ఇంకేదైనా వస్తుంది కదా మనకి ఉపయోగపడేది అనే థాట్ వచ్చింది. ఆ థాట్ నుంచి డెవలప్మెంట్ అదే గ్రోత్ అన్నమాట. సో చిన్న చిన్నగా మార్పులు వస్తే దాన్నే గ్రోత్ అంటారు. ఆ గ్రోత్ ని ఆ గ్రోత్ అనేది లాంగ్ టర్మ్ లో గనక ఉంటే దాన్ని మనం డెవలప్మెంట్ అంటాం. ఓకే, సో డెవలప్మెంట్ ని గ్రోత్ అని కూడా అనొచ్చు. కాకపోతే ఎప్పుడు అంటాము, షార్ట్ టర్మ్ లో గనక మనం మనలో చేంజెస్ ని చూస్తే, దానివల్ల మనకి ఏదైనా యూటిలైజేషన్ ఉంటే దాన్ని గ్రోత్ అంటాం. లాంగ్ టర్మ్ లో గనక గ్రోత్ ఉంటే దాన్ని ఏమంటాము, డెవలప్మెంట్ అంటాం. ఓకే, సో ఆథర్ ఏమంటున్నాడంటే ఒకవేళ ఈ గ్రోత్ అనేది, ఈ డెవలప్మెంట్ అనేది కంట్రీలో వస్తే ఎలా ఉంటుంది,
వాట్ ఆర్ ద ఎసెన్షియల్ థింగ్స్ దట్ వీ కెన్ రిక్వైర్. అంటే డెవలప్మెంట్ రావాలంటే అసలు ఎసెన్షియల్ థింగ్స్ మనకి ఏమేం కావాలి. ఎసెన్షియల్ థింగ్స్ అంటే ఏంటన్నా, దట్ మీన్స్ ఇంపార్టెంట్ థింగ్స్ అనమాట. ఓకే, ఎసెన్షియల్ థింగ్స్ అంటే ఇంపార్టెంట్ థింగ్స్ అనొచ్చు. కెన్ లైఫ్ బి బెటర్ ఫర్ ఆల్. ఒకవేళ డెవలప్మెంట్ వస్తే అందరికి బెటర్ గా ఉంటుందా లైఫ్ అనేది? హౌ షుడ్ పీపుల్ లివ్ టుగెదర్? అందరూ డెవలప్మెంట్ వస్తే అందరూ కలిసి ఉంటారా? అండ్ ఈక్వాలిటీ అనేది సేమ్ గా ఉంటుందా? డెవలప్మెంట్ ఇన్వాల్వ్స్ థింకింగ్ అబౌట్ దీస్ క్వశ్చన్స్ అండ్ అబౌట్ ద వేస్ ఇన్ విచ్ వీ కెన్ వర్క్ టువర్డ్స్ అచీవింగ్ దీస్ గోల్స్. సో డెవలప్మెంట్ అనేది ఈ క్వశ్చన్స్ ని థింక్ చేస్తూ, అంటే ఈ క్వశ్చన్స్ థింక్ చేస్తున్నప్పుడు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యే బేస్ కానీ వాళ్ళ యొక్క వర్క్ కానీ బేస్ చేసుకొని డెవలప్మెంట్ అనేది మనం అచీవ్ చేయగలుగుతాము అని అంటున్నారు. బట్ ఫర్ సపోజ్ మీరు ఇప్పుడు 10th క్లాస్ స్టూడెంట్స్ కాబట్టి మీరు 550 మార్క్స్ రావాలనుకుంటున్నారు. 550 మార్క్స్ రావాలి, నేను అది రీచ్ అవ్వాలి అని అంటే మీరు కొన్ని గోల్స్ ని పెట్టుకుంటారు. అవునా? ఆ గోల్స్ ద్వారా మీరు ఎలా థింక్ చేస్తారు? ఇప్పుడు నేను 550 మార్క్స్ తెచ్చుకోవాలంటే ప్రెసెంట్ ఉన్న మార్క్స్ ఎంత అని ఆలోచిస్తారా? అసలు మీరు అనలైజ్ చేసుకుంటారు కదా. అంటే ఏ సబ్జెక్ట్ లో నాకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, ఏ సబ్జెక్ట్ ప్రకారంగా నేను చేస్తే నాకు ఇంకా ఏది డెవలప్ చేసుకుంటే నాకు ఇంకా బెటర్ మార్క్స్ వస్తాయి, ఇలా థింక్ చేస్తారు కదా. దాన్ని బట్టే కదా మీరు మీ గోల్ అచీవ్ చేయగలుగుతారు. సో ఆథర్ కూడా ఏమంటున్నాడంటే డెవలప్మెంట్ అనేది డిఫరెంట్ వేస్ లో థింక్ చేస్తున్నప్పుడు మాత్రమే మన గోల్ ని మనం అచీవ్ చేయగలం. Okay, this is a complex task, and this chapter we shall make a beginning at understanding development. You will learn more about these issues in greater depth in higher classes. So ఇందులో ఈ లెసన్ లో మనం ఏం తెలుసుకోబోతున్నామంటే, మనలో డెవలప్మెంట్ అనేది రావటానికి, మన కంట్రీలో డెవలప్మెంట్ తీసుకురావటానికి కొన్ని చేంజెస్ అనేవి తీసుకొని రావాలి. ఆ చేంజెస్ ఏ విధంగా తీసుకురావాలి, ఏమేం చేంజెస్ తీసుకొచ్చాం, ఇవి డెమోక్రటిక్ గా, పొలిటికల్ గా ప్రాసెస్ అవుతేనే ఇది పాసిబుల్ అవుతుంది, రియల్ లైఫ్ లో పాసిబుల్ అవుతుంది. దట్ మీన్స్ ఇప్పుడు మనం డెవలప్మెంట్ అనేది దేంట్లో తీసుకురావాలనుకుంటున్నారు? కంట్రీలో తీసుకురావాలనుకుంటున్నారు. కంట్రీలో డెవలప్మెంట్ వచ్చింది అనుకోండి, ఎవరిలో డెవలప్మెంట్ వస్తుంది? ఆ కంట్రీలో ఉన్న సిటిజన్స్ లో డెవలప్మెంట్ వస్తుంది. అంటే ఎవరిలో? మనలో వస్తుంది. ఓకే, ఆ డెవలప్మెంట్ లో ఆ కంట్రీలో వచ్చిన డెవలప్మెంట్ ప్రకారంగా ఏం జరుగుతుంది అనేది లెసన్. ఓకే, వాట్ డెవలప్మెంట్ ప్రామిసెస్ డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ గోల్స్. అంటే ఇప్పుడు డెవలప్మెంట్ అనేది మనకి ఎలాంటి ప్రామిసెస్ ని చేస్తుంది, డిఫరెంట్ పీపుల్ కి డిఫరెంట్ గోల్స్ అనేవి ఎలా ఉంటాయి. ఇప్పుడు మీ క్లాస్ లో 10th క్లాస్ కు చూద్దాం నాన్న. మీ క్లాస్ లో వచ్చేసరికి ఒక్కొక్క పీపుల్, ఒక్కొక్క ఇండివిజువల్ ఒక్కొక్క గోల్ తోటి ఉంటారు. అవునా? సో కొన్ని టైప్స్ ఆఫ్ కేటగిరీస్ ఆఫ్ పర్సన్స్ ని మనకి ఇక్కడ ఆర్డర్ ఇచ్చారు. ఏంటి అని అంటే ల్యాండ్లెస్ రూరల్ లేబరర్స్. అంటే ల్యాండ్లెస్ రూరల్ లేబరర్స్ అంటే ఎవరైతే విలేజ్ లో ఉంటూ, అంటే రూరల్ ఏరియాస్ లో ఉంటూ రోజువారీ పనులు చేసుకుంటూ, అంటే డైలీ వేజెస్ కి పని, అంటే ఈ రోజు వెళ్తే ఈ రోజు డబ్బులు వస్తాయి కదా, పనులకి వెళ్తారు కదా, రోజువారీ పనులు డైలీ వేజెస్ వర్క్ కి వెళ్తూ, ల్యాండ్లెస్ అంటే భూమి లేని వాళ్ళు, సొంత భూమి లేని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు. అలాంటి వాళ్ళ గోల్స్ అనేవి ఎలా ఉంటాయట? More days of work and better wages. Local school is able to provide quality education for their children. There is no social discrimination and they too can become leaders in the village. So వాళ్ళకి ఏంటంట, బెటర్ వేజెస్ వచ్చే పనులు దొరకాలి. అండ్ అలాగే వాళ్ళ పిల్లలు చదువుకునే గవర్నమెంట్ స్కూల్స్ లో, అంటే లోకల్ స్కూల్స్ లో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది దొరకాలి. అండ్ దాంతో పాటు ఎలాంటి సోషల్ డిస్క్రిమినేషన్, అంటే అన్ఈక్వాలిటీ ఉండకూడదు. విభేదాలు, డిస్క్రిమినేషన్ అని అంటే ఎవరు కూడా వాళ్ళని కించపరచకుండా చూడటం అనమాట. ఓకే, అంటే తక్కువ వాళ్ళు ఎక్కువ వాళ్ళు అని కించపరచకుండా, వాళ్ళని భేదం లేకుండా చూడాలి. అండ్ దే టు కెన్ బికమ్ లీడర్స్ ఇన్ ద విలేజ్. వాళ్ళ తరపు వాళ్ళు, అంటే వాళ్ళ పిల్లలు కూడా, వాళ్ళ పీపుల్ కూడా విలేజ్ లో లీడర్స్ అవ్వగలగాలి. అలాగా అన్ఈక్వాలిటీ లేకుండా ఉండాలి అని వీళ్ళకి కోరిక ఉంటుంది. ఓకే, సో వీళ్ళ టైప్ ఆఫ్ గోల్స్ అనేవి ఇలా ఉన్నాయి. అండ్ ప్రాస్పరస్ ఫార్మర్స్ ఫ్రమ్ పంజాబ్, వాళ్ళకి ఎలా ఉంటాయి? ప్రాస్పరస్ ఫార్మర్స్ అంటే సొంత భూములుండి బాగా వెళ్తున్న ఫార్మర్స్ అన్నమాట. ఓకే, భూస్వాములు అంటారు కదా వాళ్ళకి ఎలాంటి గోల్స్ ఉంటాయట? assured a high family income through higher support prices for their crops and through hard working and cheap laborers, they should be able to settle their children abroad. అంటే వాళ్ళకి హై సపోర్ట్ ప్రైజెస్ ఉండాలి. అంటే వాళ్ళ యొక్క పంటను తీసుకెళ్లి వాళ్ళు అమ్ముకున్నప్పుడు రైతు మార్కెట్ లో వాళ్ళ యొక్క ప్రైస్, సపోర్టింగ్ ప్రైస్ అనేది ఎలా ఉండాలట? ఎక్కువగా ఉండాలి. ఈ సపోర్టింగ్ ప్రైస్ గురించి మనం నెక్స్ట్ క్లాసెస్ లో, కమింగ్ క్లాసెస్ లో డిస్కస్ చేస్తాం. ఆ సపోర్ట్ ప్రైస్ అంటే ఏంటనేది.
సో మనం రైతు మార్కెట్కి వెళ్ళినప్పుడు వాళ్ళ యొక్క పంటను అమ్మేటప్పుడు సపోర్ట్ ప్రైస్ అనేది ఎంత ఉండాలనుకుంటున్నారు, హయ్యర్ గా ఉండాలనుకుంటున్నారు. అండ్ అలాగే వాళ్ళ యొక్క ఫ్యామిలీ ఇన్కమ్ అనేది ఎక్కువగా ఉండాలి అనుకుంటున్నారు. అండ్ వాళ్ళకి ఎక్కువ కష్టపడి ఎక్కువ జీతం తీసుకునే వర్కర్స్ దొరకాలి అనుకుంటున్నారు. ఎందుకంటే అలా చేసినప్పుడే కదా వాళ్ళకు కూడా ఒక రూపాయి మిగులుతుంది. సో కాబట్టి తక్కువ చీప్ లేబరర్స్ అండ్ ఎక్కువ కష్టపడే వాళ్ళు కావాలి. అండ్ వాళ్ళ యొక్క చిల్డ్రన్ ని అబ్రాడ్ అంటే ఫారిన్ కంట్రీస్ లో విదేశాలలో వాళ్ళు సెటిల్ అవ్వాలి అని చెప్పి వాళ్ళ గోల్స్ ఉంటాయి. సో ఇలాగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పర్సన్స్ కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గోల్స్ ఉన్నప్పుడు ఇంకా చాలా రకాల పీపుల్ ఉంటారుగా మన కంట్రీలో. అవునా, రకరకాల పీపుల్ ఉంటారు. సో ఇక్కడ ఇచ్చారు చూడండి, ఫార్మర్స్ హూ డిపెండ్ ఓన్లీ ఆన్ రైన్ ఫర్ గ్రోయింగ్ క్రాప్స్. సో ఎవరైతే ఫార్మర్స్ ఓన్లీ రెయిన్ మీద డిపెండ్ అయ్యి వాళ్ళ యొక్క పంటల్ని పండించుకోవాలి అనే ఫార్మర్స్ ఉంటారు. వాళ్ళకి ఎలాంటి కోరికలు ఉంటాయి అంటే, వాళ్ళకి ఎలాంటి గోల్స్ ఉంటాయి? సో ఈ సంవత్సరం పంటలు బాగా పండాలి, ఈ సంవత్సరం వర్షాలు బాగా కురవాలి, పెస్టిసైడ్స్ ఎక్కువ యూజ్ చేయకుండా మనం పంటను పండించగలగాలి, మన సపోర్ట్ ప్రైస్ అనేది ఎక్కువగా ఉండాలి. ఇలాంటి టైప్స్ ఆఫ్ గోల్స్ ఉంటాయి. రూరల్ ఉమెన్ ఫ్రమ్ ఏ ల్యాండ్ ఓయింగ్ ఫ్యామిలీ. సో ఎవరైతే విలేజెస్ లో ఉండే ఉమెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొంచెం ల్యాండ్ ఉండి వాళ్ళ ఫ్యామిలీకి కొంచెం ల్యాండ్ ఉంది అనుకోండి, వాళ్ళకి ఎలాంటి టైప్ ఆఫ్ గోల్స్ ఉంటాయి అనేది ఇక్కడ రాసుకోండి. అండ్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గోల్స్. నేను ఎగ్జాంపుల్స్ కొన్ని చెప్పాను కాబట్టి మీరు రిమైనింగ్ కంప్లీట్ చేసుకోండి. ఓకే, అర్బన్ అన్ఎంప్లాయిడ్ యూత్ అంటే అర్బన్ అంటే సిటీస్. ఓకే, అర్బన్ అంటే సిటీ అన్నమాట. సిటీలో ఉండే వాళ్ళకి అన్ఎంప్లాయిడ్ అంటే ఉద్యోగం లేని వాళ్ళు, జాబ్ లేని వాళ్ళు అన్నమాట. అండ్ యూత్ అంటే ఎవరైతే ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి యూత్ ఎవరైతే ఉంటారో అబౌట్ 20 to 25 ఇయర్స్ ఆఫ్ ఏజ్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని యూత్ అంటాం. ఓకే, సో అలా ఉన్న వాళ్ళకి ఎలాంటి గోల్స్ ఉంటాయి? జాబ్ త్వరగా రావాలి. ఓకే, సిటీలో వాళ్ళ యొక్క ఖర్చులకు తగ్గ శాలరీ రావాలి, మంచి శాలరీ, హై ఇన్కమ్ శాలరీ రావాలి అని ఇలాంటి గోల్స్ ఉంటాయి. ఏ బాయ్ ఫ్రమ్ ఏ రిచ్ అర్బన్ ఫ్యామిలీ నుంచి వచ్చిన బాయ్ కి ఎలాంటి గోల్స్ ఉంటాయి? సో ఇలాగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పర్సన్స్ కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గోల్స్ అనేవి ఉంటాయి అంటున్నారు. ఓకే, డూ ఆల్ ఆఫ్ దిస్ పర్సన్స్ హ్యావ్ ద సేమ్ నోషన్ ఆఫ్ డెవలప్మెంట్ ఆర్ ప్రోగ్రెస్? పైన ఇచ్చిన టేబుల్ లో డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ పర్సన్స్ ఉన్నారు కదా, సో వాళ్ళందరికీ ఒకటే టైప్ ఆఫ్ డెవలప్మెంట్ అనేది ఉంటుందా, ప్రోగ్రెస్ అనేది ఉంటుందా? మోస్ట్ లైక్లీ నాట్ కదా, వాళ్ళకి ఉండదు. ఈచ్ వన్ ఆఫ్ దెమ్ సీక్స్ డిఫరెంట్ థింగ్స్. దే సీక్ థింగ్స్ దట్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ దెమ్, దట్ విచ్ కెన్ ఫుల్ఫిల్ దేర్ ఆస్పిరేషన్స్ ఆర్ డిజైర్స్. సో వాళ్ళకి ఏవైతే వాళ్ళ యొక్క ఆస్పిరేషన్స్ ని, డిజైర్స్ ని ఫుల్ఫిల్ చేస్తాయో అలాంటి గోల్స్ మాత్రమే ఉంటాయి. అందరికీ ఒకటే టైప్ ఆఫ్ గోల్స్ ఉండవు అని చెప్తున్నారు ఆథర్. సో a girl expects as much freedom and opportunity as her brother, and that he also shares in the household work. Her brother may not like this. Similarly, to get more electricity, industrialists may want more dams, but this may submerge the land and disrupt the lives of people who are displaced, such as tribals. They might resent this and may prefer small check dams or tanks to irrigate their land. So two things are quite clear. One, different person can have different development goals, and two, what may be development for one may not be development for the other. It may even destructive for the other. సో ఆథర్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే, డిఫరెంట్ పర్సన్స్ కెన్ హ్యావ్ డిఫరెంట్ డెవలప్మెంట్ గోల్స్. డిఫరెంట్ పర్సన్స్ కెన్ హ్యావ్ డిఫరెంట్ డెవలప్మెంట్ గోల్స్. ఒక్కొక్క పర్సన్ కి ఒక్కొక్క టైప్ ఆఫ్ గోల్ అనేది ఉంటుంది. సెకండ్ థింగ్, వాట్ మే బి డెవలప్మెంట్ ఫర్ వన్ మే నాట్ బి డెవలప్మెంట్ ఫర్ ద అదర్. ఇక్కడ మనకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఏంటంట, ఎలక్ట్రిసిటీ ఇండస్ట్రియలిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎక్కువ డ్యాములు కావాలి. ఎందుకంటే ఎలక్ట్రిసిటీ అనేది వాటర్ నుంచి మనం జనరేట్ చేస్తాం కాబట్టి వాళ్ళ ఇండస్ట్రీకి ఆ వాటర్ ని యూటిలైజ్ చేసుకోవడం కోసం డ్యామ్ కడతారు. ఆ డ్యామ్ లో వాటర్ అనేది స్టోర్ చేసి వాటర్ ద్వారా ఎలక్ట్రిసిటీని జనరేట్ చేస్తారు. అంతవరకు బానే ఉంది. కానీ అదే డ్యామ్ కట్టాలంటే అక్కడ ఉన్న ల్యాండ్ ని గాని, అక్కడ ఉన్న ప్లేస్ ని గాని వాళ్ళు సబ్మర్జ్ చేసేయాలి, అంటే డిస్ట్రక్ట్ చేయాలన్నమాట. అలా డిస్ట్రక్ట్ చేస్తే ఏమవుతుంది, అక్కడ ఉన్న కొంత ఆ ల్యాండ్ ఎవరిదైతే ట్రైబల్ ల్యాండ్స్ అవి ఉండొచ్చు, అక్కడ నివసించే వాళ్ళే అయి ఉండొచ్చు, ఆ ల్యాండ్స్ అనేవి డిస్ట్రక్ట్ అవుతాయి కదా. ఆ ల్యాండ్స్ డిస్ట్రక్ట్ అయితే వాళ్ళకి నష్టం వస్తుంది కదా. సో ఒకరికి అది డెవలప్మెంట్ అనేది సపోర్ట్ అవుతుంది, బట్ ఇంకొకరికి అది అడ్వాంటేజ్ అవ్వదు.
అవునా? ఇంకొకరికి అది డిస్ట్రక్షన్ అవ్వచ్చు అని చెప్తున్నారు. ఓకే. అండ్ ఇన్కమ్ అండ్ అదర్ గోల్స్. సో డెవలప్మెంట్ అనేది ప్రతి ఒక్కరికి సేమ్ గా ఉండదు. ఓకే. క్లియర్? Income and other goals. If you go over table 1.1, again you will notice common thing. What people desire are regular work, better wages and decent price for their crops or other products that they produce. In other words, they want more income. So ప్రతి ఒక్కరికి ఏంటి ఒక కామన్ థింగ్ అనేది నోటీస్ చేసాం. పీపుల్ లో ఏంటంటే డిజైర్ ఏంటి, ప్రతి ఒక్కరిలో ఉన్న డిజైర్ ఏంటంటే వాళ్ళకి కంటిన్యూస్ గా రెగ్యులర్ గా వర్క్ దొరకాలి, బెటర్ వేజెస్ దొరకాలి, డీసెంట్ ప్రైస్ కి క్రాప్స్ అమ్ముకోవాలి. అంటే ప్రతి ఒక్కరిలో మనం ఒక కామన్ థింగ్ చూస్తున్నాం. ఏంటా కామన్ థింగ్? ఇన్కమ్. అవునా? ఒక ల్యాండ్లెస్ లేబరర్ కి ఉన్న గోల్స్ లో ఇన్కమే మేజర్ పాయింట్. ఒక ప్రాస్పరస్ వెళ్తున్న ల్యాండ్ ఉన్న ఫార్మర్స్ లో మేజర్ ఇన్కమ్. అలాగే ఒక అర్బన్ అన్ఎంప్లాయిడ్ యూత్ లో ఉన్న మేజర్ థింగ్ ఇన్కమ్. సో ప్రతి ఒక్కరికి ఇన్కమ్ అనేది చాలా ఇంపార్టెంట్. కామన్ థింగ్ గా వస్తున్న, కామన్ ఆస్పిరేషన్ గా వస్తుంది ఏంటి? ఇన్కమ్ అన్నమాట. బిసైడ్ సీకింగ్ మోర్ ఇన్కమ్, వన్ వే ఆర్ ద అదర్, పీపుల్ ఆల్సో సీక్ థింగ్స్ లైక్ ఈక్వల్ ట్రీట్మెంట్, ఫ్రీడమ్, సెక్యూరిటీ అండ్ రెస్పెక్ట్ ఆఫ్ అదర్స్. సో ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఇన్కమ్ అయితే ఎలా కావాలనుకుంటున్నారో ఆ ఇన్కమ్ తో పాటుగా ఇంకా కొన్ని కావాలనుకుంటారు. ఏంటవి? ఈక్వల్ ట్రీట్మెంట్. అవునా? ప్రతి ఒక్కళ్ళు డిస్క్రిమినేషన్ లేకుండా ప్రతి ఒక్కరిని సమానంగా చూడాలని కోరుకుంటారు. అవునా? ఫ్రీడమ్ కావాలి, ప్రతి ఒక్కరికి ఫ్రీడమ్ కావాలి. సెక్యూరిటీ, ప్రతి ఒక్కరికి సెక్యూరిటీ కావాలి. లైక్ ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఇప్పుడు మన కంట్రీ కాకుండా వేరే కంట్రీస్ కి వెళ్తాం. వేరే కంట్రీస్ కి వెళ్ళినప్పుడు చాలా మంది ఫారిన్ కంట్రీస్ కి వెళ్తున్నారు. ప్రెసెంట్ ఏం జరుగుతుంది? ఫారిన్ కంట్రీస్ లో మొత్తం యుఎస్ లో గానీ యూకే లో గానీ ఏం జరుగుతుంది? మన ఇండియన్స్ అందరినీ కూడా బ్యాక్ టు ఇండియా అని చెప్పి పంపించేస్తున్నారు. సో ఎవరు ఓన్ కంట్రీకి వాళ్ళు వెళ్ళిపోవాలి, వాళ్ళ ఓన్ కంట్రీలోనే వాళ్ళు ఉండాలి అని చెప్తున్నారు. సో అంటే ఏంటి? మనం ఎక్కడైనా నివసించగలిగే సెక్యూరిటీ అనేది ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్. అండ్ రెస్పెక్ట్ ఆఫ్ అదర్స్, ప్రతి ఒక్కరిని రెస్పెక్ట్ చేయాలి. మన సిస్టర్ ని గాని, మన ఎల్డర్స్ ని గాని, మన డాటర్స్ ని గాని, నైబర్స్ ని గాని, ఫ్రెండ్స్ ని గాని, ఇలా ప్రతి ఒక్కరిని కూడా రెస్పెక్ట్ చేయాలి. ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ అనేది ఇంపార్టెంట్. ఓకే. There isn't discrimination. All these are important goals. In fact, in some cases, they may be more important than more income or more consumption, because material goods are not all that you need to live. So, మెటీరియల్ గూడ్స్ అనేవి అంటే గూడ్స్ ఉంటేనే మనకు కావాల్సిన ఫుడ్, వాటర్, షెల్టర్ ఇవి ఉంటే సరిపోతుందా మనిషికి అంటే కాదు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అంటే జీవించే ప్రతి ఒక్క జీవికి కూడా వాళ్ళ యొక్క ఫుడ్, షెల్టర్, ఇన్కమ్ ఇలాంటి వాటితో పాటుగా ఇంకా కొన్ని అవసరాలు ఉంటాయి, కొన్ని నీడ్స్ ఉంటాయి. ఏంటవి అని అంటే ఈక్వల్ ట్రీట్మెంట్, ఫ్రీడమ్, సెక్యూరిటీ అండ్ రెస్పెక్ట్ ఇవి కూడా కావాలన్నమాట. ఓకే. Money or material things that one can buy with it is one factor on which our life depends. But the quality of our life also depends on non-material things mentioned above. If it is not obvious to you, then just think of role of your friends in your life. You may desire their friendship. Similarly, there are many things that are not easily measured by, but they mean a lot to our lives. They are often ignored. So, మనీ, మెటీరియల్, గూడ్స్ ఇవి మటుకే ఉంటే మనం జీవించగలము అనుకుంటే మీరు మీ లైఫ్ ని కంపేర్ చేసుకోండి. ఫర్ సపోజ్ యూఆర్ కమింగ్ టు ద స్కూల్. మీరు ఒక స్కూల్ కి వస్తున్నారు, ఒక క్లాస్ కి వస్తున్నారు. మీ క్లాస్ కి వచ్చిన తర్వాత మీతో ఎవరు మాట్లాడలేదనుకోండి, మీకు ఎలా అనిపిస్తుంది? డూ యూ ఫీల్ లోన్లీగా ఫీల్ అవుతారు కదా. సో అలాగే మనకి ఎంత మనీ ఉన్నా, ఎంత ఏమున్నా కూడా మనకి సోషల్ వాల్యూస్ అనేవి కొన్ని ఉంటాయి. ఏవి? పైన చెప్పినట్టుగా ఫ్రీడమ్, సెక్యూరిటీ, ఈక్వల్ ట్రీట్మెంట్, రెస్పెక్ట్ ఇలాంటివి అనేవి సోషల్ వాల్యూస్. ఈ సోషల్ వాల్యూస్ కూడా మనిషికి అవసరము, మనీ ఒకటే మ్యాటర్ కాదు అని చెప్తున్నారు. ఓకే. However, it will be wrong to conclude that what cannot be measured is not important. సో ఏది చెప్తున్నా లాస్ట్ ఫైనల్ గా కంక్లూడ్ చేసేది ఏంటంటే మనం దేన్నైతే మెజర్ చేయలేమో అది మనకి ఇంపార్టెంట్ కాదు. Consider another example. If you get a job in far off place, before accepting it would try to consider many factors. Apart from income, such as facilities for your family, working atmosphere to learn. In another case, a job may give you less pay, but may offer regular employment that enhances your
సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ అనదర్ జాబ్ మే హౌఎవర్. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ ఆథర్ ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారంటే, మీరు ఇప్పుడు ఒకవేళ పైన చెప్పిన విధంగా సరే మీకు ఎవరి ఫ్రెండ్షిప్ వద్దు, ఓకే, ఫ్రెండ్షిప్ ఉంటేనే ఇదా అన్నట్టు కాకుండా, సార్ ఫ్రెండ్షిప్ కాదు, ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏంటి, మీరు ఒకవేళ మీరు ఉంటున్న ఊర్లో కాకుండా వేరే ఫారెన్ కంట్రీలో జాబ్ కోసం వెళ్ళారు. వెళ్ళిన తర్వాత మీకు ప్రాపర్ గా మీకు నచ్చిన విధంగా లేదనుకోండి, మీరు యాక్సెప్ట్ చేస్తారా? లైక్ అక్కడ అట్మాస్ఫియర్ బాలేదు, లేకపోతే ఎవరు మిమ్మల్ని కేర్ చేయట్లేదు, లేకపోతే మిమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు, అసలు ఎలా ఉన్నావు, ఏంటి, వర్క్ ఎలా జరుగుతుంది అనేది కూడా ఎవరు అడగట్లేదు అనుకోండి, అప్పుడు మీరు ఓకేనా, యాక్సెప్ట్ చేస్తారా దాన్ని? చేయలేము కదా. సో మన ఇంట్లోనే మనం మన మమ్మీయో తమ్ముడో ఎవరో మనతో మాట్లాడకపోతే మనం యాక్సెప్ట్ చేయలేము. అలాంటిది ఇంకా మనం వేరే చోటకి వేరే ప్లేస్ కి జాబ్ కి వెళ్ళినప్పుడు ఇక్కడ మనకి అట్మాస్ఫియర్ కనుక సరిగా లేదనుకోండి, వర్కింగ్ అట్మాస్ఫియర్, ఉండగలుగుతామా? ఉండలేము కదా. సరే, ఇంకొక ఎగ్జాంపుల్ కూడా తీసుకుందాం. మీకు ఒక జాబ్ ఉంది, అది మీకు రెగ్యులర్ గా పే ఇస్తారు, కానీ తక్కువ జీతం ఇస్తారు, కానీ రెగ్యులర్ గా ఇస్తారు. ఇంకొక జాబ్, 2 టైప్స్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయి. ఏ జాబ్ లో వచ్చేసి మీకు రెగ్యులర్ పే ఉంటుంది, జీతం తక్కువ ఉంటుంది, ఓకే, పే తక్కువ ఉంటుంది, ఓకే. బి బి అనే జాబ్ లో వచ్చేసి రెగ్యులారిటీ ఉండదు, అని అంటే మీకు పర్మనెంట్ కాదు, పే ఎక్కువ ఉంటుంది. సో ఈ 2 కేసెస్ లో మీరు దేన్ని చూస్ చేసుకుంటారు? మాక్సిమం దేన్ని చూస్ చేసుకుంటారు? మాక్సిమం పీపుల్ ఏనే చూస్ చేసుకుంటారు. ఎందుకు? పే తక్కువ ఉన్నా మన జాబ్ కి గ్యారంటీ ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది, ఓకే. జాబ్ కి సెక్యూరిటీ ఉంటుంది అంటే ఎప్పుడైనా ప్రశాంతంగా మనకి జాబ్ పోదు అని ధైర్యంగా ఉండగలుగుతాం. అదే బి జాబ్ లో నీకు పే ఎక్కువ ఉన్నా రెగ్యులారిటీ ఉంటుందా, పర్మనెంట్ ఉంటుందా? అంటే ఎప్పుడు జాబ్ ఉంటుందో ఎప్పుడు పోద్దో మనకు తెలియదు. సో అలాంటప్పుడు మనం ఎలాగా దాన్ని ట్రస్ట్ చేస్తాము? సెక్యూరిటీ ఉంటుందా? ఉండదు. సో అలాగా ప్రతి మనిషికి మనీతో పాటుగా, గూడ్స్ తో పాటుగా, మెటీరియల్ తో పాటుగా కొన్ని అవసరాలు ఉంటాయి. అవే సెక్యూరిటీ, ఫ్రీడమ్, ఆపర్చునిటీ అండ్ అండ్ రెస్పెక్ట్. సో ఇవన్నీ కూడా అవసరం, ఓకే. సిమిలర్లీ ఫర్ డెవలప్మెంట్ పీపుల్ లుక్ ఎట్ మిక్స్ ఆఫ్ గోల్స్. సో డెవలప్మెంట్ కోసం ఇలాగే డెవలప్మెంట్ కోసం పీపుల్ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిక్స్ ఆఫ్ గోల్స్ అనేవి చూస్ చేసుకుంటారు. ఇట్ ఈస్ ట్రూ that if women are engaged in paid work, their dignity in the household and society increases. However, it is also the case if there is respect for women, there would be more sharing of housework and a greater acceptance of women working outside. A safe and secure environment may allow more women to take up a variety of jobs or run a business. సో చాలా మంది ఉమెన్స్ వర్క్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళు ఎప్పుడైతే బయట అంటే పెయిడ్ వర్క్ చేస్తూ ఉంటారో వాళ్ళకి వాళ్ళ హౌస్ హోల్డ్ లో డిగ్నిటీ అనేది పెరుగుతుంది, వాళ్ళకి సొసైటీలో రెస్పెక్ట్ ఇంక్రీజ్ అవుతుంది. అండ్ దాంతో పాటుగా పీపుల్ చాలా మంది కూడా అంటే ఉమెన్ చాలా మంది కూడా సేఫ్ అండ్ సెక్యూర్ ఎన్విరాన్మెంట్ అనేది ఇవ్వగలుగుతారు. సో దాన్ని బట్టి వాళ్ళు ఇంకా ఎక్కువ జాబ్స్ చేయగలుగుతారు అండ్ బిజినెస్ ని రన్ చేసుకోగలుగుతారు ఓన్ గా. Hence, the development goals that people have are not only about better income, but also about other important things in life. సో దీన్ని బట్టి ఆథర్ మనకి ఏం చెప్పాలనుకుంటున్నాడు? సో మన మనీతో పాటుగా మనకి లైఫ్ లో మనీతో పాటుగా మనకి ఇంకా ఏమేం కావాలంట? రెస్పెక్ట్, సెక్యూరిటీ, ఆపర్చునిటీ, ఫ్రీడమ్, ఈక్వల్ ట్రీట్మెంట్ అంటే ఈక్వాలిటీ అనుకోండి, ఓకే. సో ఇలాంటి వాల్యూస్, సోషల్ వాల్యూస్ కూడా మనకి ఇన్కమ్ తో పాటు అవసరం, ఓకే. నెక్స్ట్, నేషనల్ డెవలప్మెంట్. నేషనల్ డెవలప్మెంట్ అంటే మన కంట్రీ వైడ్ గా ఎలా డెవలప్ అయ్యాము అనేది చూద్దాం. ప్రతి ఇండివిజువల్ కి డిఫరెంట్ గోల్స్ ఉంటాయి, అది మనకు తెలిసిందే. సో నేషనల్ డెవలప్మెంట్ కూడా డిఫరెంట్ గానే జరుగుతుంది. అంటే అన్ని కంట్రీస్ ఒకేలాగా డెవలప్ అవ్వవు, వాటికి ఉన్న ఆ కంట్రీలో ఉన్న అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్, ఫిజికల్ ఫీచర్స్, జియోగ్రాఫికల్ ఫీచర్స్, పీపుల్, సిటిజన్స్, పాపులేషన్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేటగిరీస్ అనేవి ఉంటాయి. ఆ పారామీటర్స్ ని బేస్ చేసుకొని, వాటి యొక్క క్రైటీరియాస్ బేస్ చేసుకొని మనకి డెవలప్మెంట్ అనేది వేరీ అవుతుంది, ఓకే. సో డెవలప్మెంట్ ఇప్పుడు మనకి
పీపుల్ లో ఎలా అయితే డిఫరెంట్ గా ఉంటుందో కంట్రీస్ లో కూడా డిఫరెంట్ గా ఉంటుంది కదా. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు కీప్ ఇన్ మైండ్ దట్ డిఫరెంట్ పర్సన్స్ కుడ్ హ్యావ్ డిఫరెంట్ యాజ్ వెల్ యాజ్ కాన్ఫ్లిక్టింగ్ నోషన్స్ ఆఫ్ ఏ కంట్రీస్ డెవలప్మెంట్. సో డిఫరెంట్ పీపుల్ కి ఎలా అయితే గోల్స్ అనేవి డిఫరెంట్ గా ఉంటాయో, కంట్రీ యొక్క డెవలప్మెంట్ కూడా అలాగే కాన్ఫ్లిక్టింగ్ గా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నోషన్స్ లో ఉంటుంది అనమాట. ఓకే. However, can all the ideas be considered equally important, or if there are conflicts, how does one decide? What would be a fair and just path for all? We also have to think whether there is a better way of doing things. Would the idea benefit a large number of people or only a small group? National development means thinking about these questions. So, నేషనల్ డెవలప్మెంట్ అంటే ఎలాంటి టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ గురించి ఆలోచిస్తాము? ఇప్పుడు ఐడియాస్ ఆఫ్ అనేవి అంటే ప్రతి ఒక్కరికి డెవలప్మెంట్ లో ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంటుందా, కాన్ఫ్లిక్ట్స్ ఏమైనా వస్తాయా, లేకపోతే బెటర్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్ అంటే డూయింగ్ థింగ్స్ అనేవి చేసే ప్రయత్నాలు అనేవి ఇంకా బెటర్ గా ఎలా చేయొచ్చు, ఇది స్మాల్ గ్రూప్ లోనే ఉంటుందా, ఎక్కువ లార్జ్ పీపుల్ లో డెవలప్మెంట్ ఉంటుందా? సో ఇలా నేషనల్ డెవలప్మెంట్ అంటే డిఫరెంట్ వేరియస్ ఆస్పెక్ట్స్ లో మనం థింక్ చేయాల్సి ఉంటుంది. ఓకే. హౌ టు కంపేర్ డిఫరెంట్ కంట్రీస్ ఆర్ స్టేట్స్. సో ఇప్పుడు మనం డెవలప్మెంట్ ని ఒక పీపుల్ తో కంపేర్ చేసుకొని డెవలప్మెంట్ అనేది చెక్ చేసుకుంటాం. అలాగే మన కంట్రీల యొక్క డెవలప్మెంట్ అనేది ఎలా స్టార్ట్ అవుతుంది అంటే ఎలా కంపేర్ చేస్తామో చూద్దాం. యూ మైట్ ఆస్క్ ఇఫ్ డెవలప్మెంట్ కెన్ మీన్ డిఫరెంట్ థింగ్స్. హౌ కమ్ సమ్ కంట్రీస్ ఆర్ జనరల్లీ కాల్డ్ డెవలప్డ్ అండ్ అదర్స్ ఆర్ అండర్ డెవలప్డ్. సో మనం కొన్ని కంట్రీస్ ని డెవలప్డ్ జనరల్ గా మన ఎకనామికల్ ప్రకారంగా చూసుకుంటే కొన్ని కంట్రీస్ ని డెవలప్డ్ కంట్రీస్ అంటాము. 3 టైప్స్ ఆఫ్ కేటగిరీస్ ఉంటాయి: డెవలప్డ్ కంట్రీస్, డెవలపింగ్ కంట్రీస్ అండ్ అండర్ డెవలప్డ్ కంట్రీస్. డెవలప్డ్ కంట్రీ, డెవలపింగ్ కంట్రీస్, అండర్ డెవలప్డ్ కంట్రీస్. సో డెవలప్డ్ కంట్రీ అని ఎప్పుడు అంటాం, అండర్ డెవలప్డ్ అని ఎప్పుడు అంటాము అని అంటే మనం దీన్ని బేస్ చేసుకొని చూస్తాం. వెన్ వీ కంపేర్ డిఫరెంట్ థింగ్స్ దే కుడ్ హ్యావ్ సిమిలారిటీస్ యాజ్ వెల్ యాజ్ డిఫరెన్సెస్. Which aspects do we use to compare them? Let us look at students in the class itself. How do we compare different students? సో ఒక క్లాస్ తీసుకొని అందులో ఉన్న స్టూడెంట్స్ ని మనం కంపేర్ చేసి చూస్తే హైట్, హెల్త్, టాలెంట్స్, ఇంట్రెస్ట్. ఓకే. ఒక స్టూడెంట్ ని వాళ్ళ యొక్క హైట్ ని బేస్ చేసుకొని, వాళ్ళ యొక్క హెల్త్ ని బేస్ చేసుకొని, వాళ్ళ యొక్క టాలెంట్ ని బేస్ చేసుకొని, వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ ని బేస్ చేసుకొని మనం కంపేర్ చేయడం అనేది జరుగుతుంది. ద హెల్తియెస్ట్ స్టూడెంట్ మే నాట్ బి ద మోస్ట్ స్టడియస్ట్ వన్. ద మోస్ట్ ఇంటెలిజెంట్ స్టూడెంట్ మే నాట్ బి ద ఫ్రెండ్లియెస్ట్ వన్. సో ప్రతి స్టూడెంట్ అంటే ఒక స్టూడెంట్ బాగా చదవగలుగుతాడు, ఇంకో స్టూడెంట్ బాగా చదవలేడు. ఒక స్టూడెంట్ కి స్పోర్ట్స్ లో టాలెంట్ ఉంటుంది, ఇంకో స్టూడెంట్ కి స్పోర్ట్స్ లో టాలెంట్ ఉండదు. ఒక స్టూడెంట్ కి వచ్చేసి బాగా మాట్లాడగలుగుతాడు, ఇంకొక స్టూడెంట్ బాగా మాట్లాడలేడు. దట్ మీన్స్ కమ్యూనికేషన్ స్కిల్స్. సో స్కిల్స్ అనేవి డిఫరెంట్ పర్సన్స్ లో డిఫరెంట్ గా ఉంటాయి. Usually, we take one or more important characteristics of persons and compare them based on these characteristics. సో ప్రతి ఒక్కరికి చాలా డిఫరెన్సెస్ ఉంటాయి కాబట్టి ఆన్ అన్ యావరేజ్ మనం కొన్ని పారామీటర్స్ ని తీసుకొని వాటిని బెంచ్ మార్క్ గా పెట్టుకొని వాటితోటి కంపేర్ చేస్తాం అన్నమాట. ఓకే. సో ఇప్పుడు ఎలాగా పైన చెప్పిన విధంగా స్టూడెంట్స్ కి చూసుకుంటే హైట్, హెల్త్, టాలెంట్, ఇంట్రెస్ట్. ఓకే. సో ఈ 5 పారామీటర్స్ తీసుకున్నాం మనం. అలాగే కంట్రీని కంపేర్ చేయాలంటే ఏమేమి తీసుకుంటాం? For comparing countries, their income is considered to be one of the most important attributes. Countries with higher income are more developed than others with less income. This is based on the understanding that more income means more of all things that human beings need. So, కంట్రీస్ ఎలా కంపేర్ చేస్తామంట? ఇన్కమ్. ఓకే. ఇన్కమ్ ని తీసుకొని ప్రతి ఒక్క కంట్రీ యొక్క ఇన్కమ్ ని తీసుకొని పెర్ క్యాపిటా ఇన్కమ్ అంటాం దాన్ని. సో ఆ పెర్ క్యాపిటా ఇన్కమ్ ని తీసుకొని దాన్ని బట్టి కంట్రీ డెవలప్డా అండర్ డెవలప్డా అనేది చెక్ చేస్తాం. మరి డెవలప్డా అండర్ డెవలప్డా అంటే దానికి ఇప్పుడు ప్రతి కంట్రీకి ఒక నంబర్ ఉంటుంది. మరి దేని బట్టి చేస్తాం? మనం జనరల్ గా దేని క్యాలిక్యులేట్ చేస్తాం? 100 తోటి చేస్తాం, అవునా? 100%, అవునా? ఇది పార్ గా తీసుకుంటాం అంటే దట్ మీన్స్ ఇది బెంచ్ మార్క్ గా తీసుకుంటాం. ఇది బెంచ్ మార్క్ గా తీసుకున్నప్పుడు 100% కి క్యాలిక్యులేట్ చేస్తే ఏ కంట్రీకి ఎంత పర్సెంటేజ్ ఉంది, లైక్ ఎంత పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉంది. సో అలాగే
ఇక్కడ వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్, వరల్డ్ బ్యాంక్ అనేది ఒక రిపోర్ట్ ని క్రియేట్ చేస్తుంది. ఈ పెర్ క్యాపిటా ఇన్కమ్ అనేది మొత్తం ఎవరు చేస్తారు, దీన్ని అసలు ఎవరు క్యాలిక్యులేట్ చేస్తారో చూద్దాం ఇక్కడ. సో హౌఎవర్ కంపారిజన్ ఆఫ్ కంట్రీస్ వచ్చేసి టోటల్ ఇన్కమ్ ఎలా కంపేర్ చేస్తామంట, యావరేజ్ ఇన్కమ్ తీసుకొని, విచ్ ఇస్ ద టోటల్ ఇన్కమ్ ఆఫ్ ది కంట్రీ డివైడెడ్ బై ఇట్స్ టోటల్ పాపులేషన్. ద యావరేజ్ ఇన్కమ్ ఈస్ ఆల్సో కాల్డ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్. ఫర్ సపోజ్ ఇండియాకి, మన కంట్రీయే తీసుకుందాం, ఇండియాకి 2024లో 1.5 మిలియన్ ఇన్కమ్ ఉంది అనుకుందామమ్మా. ఓకే, 1.5 మిలియన్ ఇన్కమ్ ఉంది. అదే యుఎస్ఏకి 2.5 బిలియన్ ఇన్కమ్ ఉంది. అదే నెక్స్ట్ ఇంకొక కంట్రీ లండన్, యూకే అనుకుందాం, యునైటెడ్ కింగ్డమ్స్ అనుకుందాం, అక్కడ వచ్చేసి 2.2 బిలియన్ అనుకుందాం. ఓకే, నెక్స్ట్ ఇంకో కంట్రీ చెప్పండి అమ్మా, యుఏఈ అంటే దుబాయ్ అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. సో ఇక్కడ యుఏఈలో వచ్చేసి మనకి 2.7 బిలియన్ ఉందనుకోండి. ఓకే, నెక్స్ట్ ఇంకేదైనా కంట్రీ చెప్పండి. సో ఇలాగా ఒక 5 కంట్రీస్ ని చూస్ చేసుకొని, ఇందులో హైయెస్ట్ ఉన్నది ఎవరికి, యుఏఏకి ఉంది. సో యుఏఈని పార్ గా తీసుకొని, అంటే పార్ మీన్స్ బెంచ్ మార్క్ గా తీసుకొని కంపేర్ చేస్తే, యుఏఈతో రిమైనింగ్ కంట్రీస్ ని కంపేర్ చేస్తే ఏ కంట్రీకి ఎక్కువ ఉన్నట్టు, యుఎస్ఏకి దీని తర్వాత ఉన్నట్టు. దట్ మీన్స్ ఇట్ ఈస్ ఆల్సో డెవలప్డ్ కంట్రీ. ఓకే, యూకే ఉంది 2.2 అంటే ఇది కూడా డెవలప్డ్ కంట్రీ. ఇండియా ఉంది 1.5 ఉంది అంటే డెవలపింగ్ కంట్రీ. ఓకే, నెక్స్ట్ అలాగా ఇప్పుడు మనకి ఏ కంట్రీ అయితే లీస్ట్, ఇలా కంపేర్ చేసుకుంటూ వస్తే ఏ కంట్రీకి అయితే లీస్ట్ గా ఉంటుందో దాన్ని అండర్ డెవలప్డ్ కంట్రీ అని అంటారు. ఓకే, మరి యావరేజ్ ఇన్కమ్ ఎలా తీసుకుంటారు, చూద్దాం. ఓకే, పెర్ క్యాపిటా ఇన్కమ్ అంటే ఏంటంటున్నారు నాన్న, యావరేజ్ ఇన్కమ్, ఈ టోటల్ ఇన్కమ్ ఆఫ్ ది కంట్రీ డివైడెడ్ బై టోటల్ పాపులేషన్ ఇన్ ద కంట్రీ. ఓకే, దాన్నే ఓకే సి పెర్ క్యాపిటా ఇన్కమ్. పెర్ క్యాపిటా ఇన్కమ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంట, పెర్ క్యాపిటా ఇన్కమ్ ని టోటల్ ఇన్కమ్ ఆఫ్ ది కంట్రీ divided by total population of the country. Total population of the country. ఓకే, టోటల్ ఇన్కమ్ ఆఫ్ ది కంట్రీ అంటే కంట్రీలో వచ్చే టోటల్ ఇన్కమ్ అండ్ టోటల్ పాపులేషన్ ఆఫ్ ది కంట్రీ, ఈ రెండింటిని డివైడ్ చేస్తే వచ్చే నంబర్ ని పెర్ క్యాపిటా ఇన్కమ్ అంటాం. ఓకే, ఇన్కమ్ ఆఫ్ ది కంట్రీ అంటే ఏంటి, అసలు ఇన్కమ్ అని అంటే వాట్ ఈస్ ద ఇన్కమ్ ఆఫ్ ది కంట్రీ. ఇన్కమ్ ఆఫ్ ది కంట్రీ ఈస్ ద ఇన్కమ్ ఆఫ్ ది ఆల్ రెసిడెంట్స్ ఆఫ్ ది కంట్రీ. దిస్ గివ్ అస్ ద టోటల్ ఇన్కమ్ ఆఫ్ ది కంట్రీ. ఓకే, అసలు ఇన్కమ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే, మన కంట్రీలో ఉన్న ప్రతి ఒక్క సిటిజన్ సంపాదించే ప్రతి రూపాయి కౌంట్ చేస్తాం. ఓకే, ఇప్పుడు మీ ఫ్యామిలీకి ఇన్కమ్ అంటే ఏమని చెప్తారు నాన్న, మీ ఫ్యామిలీ ఇన్కమ్ ఎంత అని అన్నారు అనుకోండి, ఎంత చెప్తారు. ఇప్పుడు ఫర్ సపోజ్ మీ ఫాదర్ కదా మీ ఇంట్లో సంపాదించేది, ఎర్న్ చేసేది. సో ఆ మీ ఫాదర్ ఎర్న్ చేసే డబ్బులు ఏవైతే ఉంటాయో, నెలకి ఇంత అని సంపాదిస్తారు కదా, ఆ నెలకి ఇంత అని సంపాదించేదాన్నే ఇన్కమ్ అని అంటాం. ఓకేనా, సో ఈ ఇన్కమ్ ని మరి కంట్రీ వైడ్ గా క్యాలిక్యులేట్ చేయాలంటే నెల క్యాలిక్యులేట్ చేస్తారా, ఇయర్లీ క్యాలిక్యులేట్ చేస్తారా, ఇయర్లీ. ఓకే,
ఇయర్లీ అంటే 2024 నుంచి 2025 వరకు ఎంత సంపాదన అయితే ప్రతి సిటిజన్ కంట్రీలో సంపాదిస్తారో అలా ప్రతి ఒక్కళ్ళ ఇన్కమ్ ని క్యాలిక్యులేట్ చేస్తారు. మరి ఇన్కమ్ ప్రతి ఒక్కళ్ళ క్యాలిక్యులేషన్ ఎలా తెలుస్తుంది మేడం? గవర్నమెంట్ కి ఎలా తెలుస్తుంది? ఇది ఎవరు క్యాలిక్యులేట్ చేస్తారు అసలు? ఈ పెర్ క్యాపిటల్ ఇన్కమ్ ని ఎవరు క్యాలిక్యులేట్? సి పెర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇస్ 1 మార్క్ క్వశ్చన్ నానా, అండ్ ఇట్ కెన్ బి ఆల్సో 2 మార్క్ క్వశ్చన్. ఓకే, నోట్ డౌన్ చేసుకోండి. పెర్ క్యాపిటల్ ఇన్కమ్ విల్ బి 1 మార్క్ క్వశ్చన్ ఆర్ 2 మార్క్ క్వశ్చన్స్. మోస్ట్ ఇంపార్టెంట్. Per capita income అంటే టోటల్ ఇన్కమ్ ఆఫ్ ది కంట్రీ డివైడెడ్ బై టోటల్ పాపులేషన్ ఆఫ్ ది కంట్రీ. యావరేజ్ ఇన్కమ్ గనుక తీసుకుంటే దాన్ని ఆ యావరేజ్ ఇన్కమ్ ని ఇలా క్యాలిక్యులేట్ చేస్తాం. యావరేజ్ ఇన్కమ్ ఇస్ ఆల్సో నౌన్ యాజ్ పెర్ క్యాపిటల్ ఇన్కమ్. ఓకేనా? నెక్స్ట్, ఈ పెర్ క్యాపిటల్ ఇన్కమ్ ని ఎవరు తయారు చేస్తారు? ఇన్ వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్స్ బ్రాట్ అవుట్ బై ద వరల్డ్ బ్యాంక్, దిస్ క్రైటీరియా ఇస్ యూజ్డ్ ఇన్ క్లాసిఫైయింగ్ కంట్రీస్. కంట్రీస్ విత్ పెర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆఫ్ యుఎస్ డాలర్స్, ఇది ఇలా ఉంటూ డాలర్ అని అనమాట. US dollar 49,300 per annum and above in 2019 are called high income or rich countries. ఓకే, ఏవైతే కంట్రీస్ యుఎస్ డాలర్ తో కంపేర్ చేసినప్పుడు $49,300 కన్నా ఎక్కువ గానీ అంతవరకు కానీ ఉంటే ఆ కంట్రీస్ ని హై ఇన్కమ్ ఆర్ రిచ్ కంట్రీస్ గా డిక్లేర్ చేశారు. ఓకే, ఎవరు డిక్లేర్ చేస్తున్నారు? వరల్డ్ బ్యాంక్ అన్నమాట. ఓకే, వరల్డ్ బ్యాంక్ తయారు చేస్తుంది ఈ రిపోర్ట్ ని. ఆ రిపోర్ట్ పేరు వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్. ఓకే, అండ్ those with the per capita income of US dollar 2,500 or less are called low income countries. $2,500 కన్నా యుఎస్ డాలర్స్ కన్నా తక్కువగా ఉంటే ఆ కంట్రీని ఏమంటున్నారు? లో ఇన్కమ్ కంట్రీస్. ఓకే, ఇండియా comes in the category of low middle income country because its per capita in 2019 was just $6,700 per annum. The rich countries, excluding countries of Middle East and certain other small countries, are generally called developed countries. Okay, సో ఇలాగా మన యొక్క కంట్రీ యొక్క డెవలప్మెంట్ ని కంపేర్ చేస్తాం. ఓకే, సో టుడేస్ క్లాస్ ఈజ్ ఆల్ అబౌట్ డెవలప్మెంట్ అండ్ నేషనల్ డెవలప్మెంట్. మన కంట్రీ వైడ్ గా ఎలా డెవలప్ అవుతున్నాము అండ్ కంట్రీస్ లో ఎలా కంపేర్ చేస్తున్నాము అనేది ఈ రోజు క్లాస్. ఓకే, అండ్ కమింగ్ క్లాస్ విల్ బి కంటిన్యూడ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.